గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు సరితమ్మ గారు, డీసీపీ అడ్మిన్, విజయవాడ సిటీ. పోలీస్ యూనిఫామ్ అనేది బై ఛాన్సా బై చాయిస్? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందరూ చదువుకున్న వాళ్ళు. డిపార్ట్మెంట్లో కమ్యూనికేషన్స్లో చేశారు. కొంతకాలం తర్వాత ఈ బెత్తం బాగుందా, లాఠీ బాగుందా? అంటే టీచింగ్ బాగుందా, పోలీస్ బాగుందా అంటారా? రెండు కలిపి పోలీసింగ్ చాలా అవసరం అండి. బికాస్ పోలీస్ అంటే క్రైమ్ డిటెక్షన్ మాత్రమే కాదు, క్రైమ్ ప్రివెన్షన్ కూడా. సో పోలీసింగ్లో రెండు ఉంటాయి కాబట్టి మీరు అన్నట్టు బెత్తము లాఠీ రెండు అవసరమే. ట్రైనింగ్ అది ఫస్ట్ పోస్టింగ్ బోధనకు ఏముంది మేడం ఛాలెంజ్? అక్కడ కమ్యూనల్ చాలా విషయం. శాండ్ లారీ వెళ్తే డ్రైవర్ ఒక రెలిజన్, యాక్సిడెంట్ జరిగిన విక్టిమ్ ఒక రెలిజన్ అంటే మేము రోడ్డు మీద బందోబస్తు చేయాల్సిందే. 4 or 5 times నైట్ టైం శవాన్ని కాపలా కాసిన రోజులు. కానీ అక్కడ ఒక మతానికి సంబంధించిన వర్గం వాళ్ళు ఎక్కువగా ప్రజలిస్తుంటారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనుకుంది. నిజం ఎదురైంది అది? అప్పట్లో ఉన్నాయండి, అవి ఉన్నాయి. దాన్ని బ్యాలెన్సింగ్గా వెళ్ళడమే ఛాలెంజ్. మనం నారో మైండెడ్ కాకుండా, పైరోక్యుల్ కాకుండా, నాది యూనిఫామే నా మతం, రాజ్యాంగమే నా ధర్మం అనే స్టైల్లో మనం వెళ్ళామనుకోండి, నా మతం నా ధర్మం, అది చట్టం నాకు నేర్పించింది అదే, అండ్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. కానీ గుంటూరులో సరిత గారి దగ్గరికి ఎవరైనా రావాలంటే బ్రోకర్ లేకుండా, పై రికార్డ్ లేకుండా రావాలి తప్ప కంప్లైంట్ వేరే వాళ్ళతో రాకూడదని వార్నింగ్ ఇచ్చారంటే నిజమే అది. అంటే అన్నెసెసరీ వేస్టేజ్ ఆఫ్ టైం, మనకి వేస్టేజ్ ఆఫ్ టైం. థర్డ్ పర్సన్ అవసరం లేదు పాపం, అనవసరం మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమన్నా మీరు ఏదన్నా చెయ్యాలి, ఇట్లా లాలూచీలంతా అవసరం లేదు. అన్ని వింగ్స్ చూసారు కదా, మీకు అందులో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు బాగా ఇష్టమైన వింగ్ ఏం వచ్చిందండి? నా రెగ్యులర్ పోస్ట్ నాకు ఇచ్చింది విమెన్ ప్రొటెక్షన్ సెల్ అండి, విమెన్ అండ్ చైల్డ్ ఇష్యూస్. అది డీల్ చేయడం, అది నేను ఇష్టంగా చేశాను, మనసు పెట్టి వర్క్ చేశాను. అందులో మీకు ఏదో ఒక వింగ్లో హ్యాపీగా ఉంది. విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఐ డిడ్ విత్ హార్ట్ అండి. మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం, ఆపరేషన్ స్వేచ్ఛ అని ఒకటి స్టార్ట్ చేశాము. అదేంటంటే చైల్డ్ లేబర్కి అగెయిన్స్ట్ అన్నమాట. దానికి వైడ్ రికగ్నిషన్ వచ్చింది. తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ ఫెలిసిటేటెడ్ అస్. చాలా పిల్లల్ని సేవ్ చేశాము, రెస్క్యూ చేసి మళ్ళీ బ్యాక్ టు స్కూల్ పంపించాము. పిల్లలకి తల్లిదండ్రులకి గ్యాప్ రావడానికి కారణం? ఇప్పుడున్న పిల్లలు అంటే జెన్జీ కిడ్స్. మనకి ఇంత ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళకి అంతా ఇన్ఫర్మేషన్. వాళ్ళని ఇన్ఫర్మేషన్ రిచ్ పిల్లలు అని అనుకోవచ్చు. ఐక్యూ లెవెల్ చాలా హై. మనం అప్పటికే చాలా త్యాగం చేసేస్తున్నాము, నేను కాబట్టి నా పిల్లల్ని ఇంత బాగా పెంచేస్తున్నాను అని. త్యాగాలు ఏం చేయట్లేదు, దేశం కోసం ఏం చేయట్లేదు, మన పిల్లల కోసం మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ చేస్తున్నాం. కానీ మనం దాన్ని ఏదో గొప్పగా అనుకుంటాం. అక్కడ మనకి వాళ్ళకి గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఎక్కడికి వెళ్తుంది అంటే నువ్వెంత నేనెంత అనే వరకు వచ్చేస్తుంది. సో ఐ ఫీల్ నెక్స్ట్ జనరేషన్ గుడ్ సిటిజన్గా అవ్వాలంటే ఏం చేయాలి? పేరెంట్స్ ఏం చేయాలి, సొసైటీ ఏం చేయాలి? పేరెంట్స్ ముందు పిల్లలు నువ్వు ఇట్లా ఉండాలి అంటే ముందు నేను అట్లా అవ్వాలి అలా అని. గ్యాప్ వచ్చింది, ఎస్, దానికి ఏం చేయాలి అని పాలసీలోనే చేంజెస్ రావాలి, మన ఆలోచనలోనే చేంజెస్ రావాలి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు సరితమ్మ గారు, డీసీపీ అడ్మిన్, విజయవాడ సిటీ. కంబైన్డ్ ఏపీలో మేడం బోధన నుంచి అతని కెరీర్ స్టార్ట్ అయింది. బోధనతో పాటు చాలా ప్లేస్లో పనిచేశారు. ప్రస్తుతం డీసీపీ అడ్మిన్. మేడం లా అండ్ ఆర్డర్ కాకుండా మంచి మోటివేషన్ స్పీకర్. పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచాలి, ఆడవాళ్ళు బాధ్యతలు కాకుండా ఉంటే ఏం చేయాలి, ముఖ్యంగా సైబర్ క్రైమ్ పట్ల అవగాహన ఎలా ఉండాలి విషయం మీద మేడం స్పీచ్ ఎక్సలెంట్ ఉంటుంది.
ఆ స్పీచ్ విన్న తల్లిదండ్రులు ఎవరైనా సరే ఖచ్చితంగా మారాల్సిందే, అంత చక్కగా చెప్తారు. ఒకప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి తేడా ఎందుకుంది, ఇప్పుడు పిల్లలు ఎందుకు క్రైమ్ వైపు వెళ్తున్నారు అనే విషయం కూడా మేడం పూర్తిగా స్టడీ చేశారు. మేడం అడిగి చాలా విషయాలు తెలుసుకుంటాం. మేడం నమస్తే అండి. ముందుగా మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. శుభాకాంక్షలు మీకు కూడా. మాకు కూడా thank you. విమెన్స్ డే శుభాకాంక్షలు కేవలం విమెన్ కాదు, అందరం సెలబ్రేట్ అవును, చేసుకోవాల్సిన రోజు అందుకంటే కాబట్టి. అమ్మ దగ్గర నుండి చెల్లి అందరూ కూడా ఉమెనే కదండి. ఎస్. రైట్ మేడం, మీ స్పీచ్ అనగానే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ బాగా అట్రాక్ట్ అవుతారండి. అంటే సొసైటీలో ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, పిల్లలకి తల్లిదండ్రులకి గ్యాప్ ఎందుకు వచ్చింది, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్న తర్వాత వచ్చిన గ్యాప్ ఎలాగ వస్తుంది, వన్ సైడ్ లవ్ ఎలాగ ఎఫెక్ట్ అవుతాయి, ఇవన్నిటి మీద బాగా స్టడీ చేస్తారు. అంటే మీరు పోలీస్తో పాటు ఏమైనా చైల్డ్ సైకాలజీ ఏం చేశారేమో అనిపిస్తుంది. ఒక్కసారి ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు ఇటీవల కాలంలో యూత్ అంతా కూడా క్రైమ్కి వస్తున్నారు. ఒకప్పుడు క్రిమినల్ అనగానే ఒక ల్యాండ్ మార్క్ ఉండేది, అనుకో పుట్టుమచ్చం మేసం ఉంటుండేది. కానీ ఇప్పుడు అంత సాఫ్ట్గా మంచి హీరోలాగా ఉన్న వాళ్ళు కూడా క్రైమ్ అవుతున్నారు, క్రిమినల్స్ అవుతున్నారు. అంటే రకరకాల ఇష్యూస్ కనిపిస్తున్నాయి. దీనికి పేరెంట్స్ మిస్టేక్ అనుకోవచ్చా, సొసైటీలో వచ్చిన చేంజెస్ అనుకోవచ్చా, లేదా జనరేషన్ గ్యాపా? పేరెంట్స్ చాలామంది చెప్తారు మా టైంలో అలాగుండేది అలాగుండేది అని, పిల్లలు మాత్రం దాన్ని నేను నమ్మట్లేదు. దానికి రెమెడీ ఉంది. పేరెంట్స్కి పిల్లలకి గ్యాప్ రావడానికి కారణం ఏంటి? ప్లస్ ఇప్పుడు విజయవాడలో తీసుకుంటే ఎలాంటి క్రైమ్ కనిపిస్తుంటుంది, మీరు చేసిన బోధన దగ్గర నుండి విజయవాడ వరకు మీరు తీసుకున్న ఛాలెంజ్ ఏంటి? ఇవన్నీ చెప్పే ముందు ఒకసారి సరితమ్మ గారి ఫ్యామిలీ, అమ్మ నాన్న, పోలీస్ యూనిఫామ్ అన్నది బై ఛాన్సా బై చాయిస్? సో చాలా అన్ని ప్రశ్నలు ఒకేసారి అది ఎప్పుడు అంటే సంధించారు. చాలా ఎప్పటి నుంచో వాడు చేయాల్సిన ఇంటర్వ్యూ లేట్ అయింది కాబట్టి అన్ని ప్రశ్నలు మీకు వేశారు. ఫస్ట్ నా నేపథ్యం అంటే ఐఎమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందరూ చదువుకున్న వాళ్ళే. మా నాన్నగారు కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్లో, కమ్యూనికేషన్స్లో చేశారు. మా మదర్ పీజీ చేశారు, టీచర్గా వర్క్ చేసి ప్రైవేట్ జాబ్ చేశారు. నేను చిన్నప్పటి నుంచి 10th స్టాండర్డ్ వరకు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను. మా మామయ్యలు పిన్నులు అందరూ బాగా చదువుకున్న వాళ్ళు. సో విజయవాడ నేను విజయవాడ అట్కిన్సన్ హై స్కూల్ స్టూడెంట్ నేను. సో 94 10th పాస్డ్ అవుట్. సో నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడే 5th స్టాండర్డ్ నుంచి నేనే ట్యూషన్స్ చెప్పేదాన్ని. నా చదువుతో పాటు నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని, నాకన్నా పెద్ద వయసు వాళ్ళకు కూడా చెప్పేదాన్ని. అంటే మా స్కూల్ మిషనరీ స్కూల్, కొంచెం స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరికులం కొంచెం రెగ్యులర్ దాని మీద కొంచెం లిటిల్ బిట్ అబవ్ ఉంటుంది. బోర్డు డిఫరెంట్ బోర్డు కాబట్టి సిలబస్ అంతా ఎన్సీఆర్టీ బుక్స్ అవి ఉంటాయి కాబట్టి. సో టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. చిన్నపిల్లలకి చెప్పడం, చిన్నపిల్లల్ని అండర్స్టాండ్ చేసుకోవడం, ఆ చిన్నపిల్లలకి చెప్పడంతో పాటు వయోజన విద్య కూడా ఉండేది అప్పట్లో. సోడా బండ్లు వాళ్ళు, సైకిల్ అద్దెకి ఇచ్చేవాళ్ళు, ఎలక్ట్రికల్ వర్క్స్ చేసుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. పిన్నికి స్కూల్ ఉంది, ట్యూటోరియల్ స్కూల్. సో ఆ పిల్లలు కూడా నేను టీచ్ చేయడం అట్లా నాకు అలవాటు అయింది అనమాట. సో ఆ విధంగా తర్వాత నాకు 2 తమ్ముళ్ళు, ఒక తమ్ముడు డాక్టరు, వాళ్ళ మిస్సెస్ కూడా డాక్టరే, మరదలు కూడా. చిన్న తమ్ముడు ఇంజనీరు, మా చిన్న మరదలు కూడా ఇంజనీరే, మా హస్బెండ్ అడ్వకేట్. సో ఇట్ ఈస్ అ గుడ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నా నేపథ్యం. నెంబర్ 2, మీరేమైనా చైల్డ్ సైకాలజీ తెలుసుకున్నారా అని అడిగారు. నేను ఎంఎస్సి సైకాలజీ చేశాను, మాస్టర్ ఆఫ్ లా చేశాను. నా గ్రాడ్యుయేషన్ సైకాలజీ, ఇంటర్మీడియట్ బైపీసీ, బట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ చేశాను. అంటే సివిల్స్కి అట్లా ఆ టైప్ వెళ్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతోటి అలా జరిగింది. తర్వాత లా చేశాను, ఉస్మానియా లా కాలేజ్. సో 10th వరకు నేను విజయవాడలో చదివాను. ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ లా అంతా హైదరాబాద్లోనే, ఓయూ లా కాలేజ్లోనే లా చదివాను. ఐ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్ దేర్ విత్ 4 గోల్డ్ మెడల్స్. ఇంటర్మీడియట్ బైపీసీలో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్, షాదాన్ జూనియర్ కాలేజ్, ఖైరతాబాద్, హైదరాబాద్. ఆ తర్వాత నేను సివిల్స్ రాశాను, మెయిన్స్ రాశాను. ఐ కుడెంట్ గెట్ త్రూ. గ్రూప్స్లో నాకు ఫస్ట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా వచ్చింది. అప్పుడు డిఎస్పి అసలు నేను ఆప్షన్లో కూడా పెట్టలేదు బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్. కానీ తర్వాత మళ్ళీ కలెక్టర్ అవ్వాలనే అంబిషన్ తోటి. మీరు ఇంకో ప్రశ్న అడిగారు, ఇది ఛాన్సా చాయిసా అని అడిగారు. ఇట్ ఈస్ అ ఛాన్స్ ఓన్లీ. మై చాయిస్ వాజ్ యాక్చువల్లీ కలెక్టర్ అవ్వడం నా యాక్చువల్లీ అంబిషన్. బట్ నెక్స్ట్ అటెంప్ట్ రాసినప్పుడు మాత్రం నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆప్షన్ పెట్టాను. అప్పుడు మాత్రం డిఎస్పి వచ్చింది నాకు. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ బై ఛాన్స్ వచ్చిన ఇది. బట్ ఆఫ్టర్ మై పాసింగ్ అవుట్ పరేడ్ అండ్ ఆల్
ఇది చాయిస్గా తీసేసుకోవడం జరిగింది అన్న. చాయిస్గా తీసుకున్నారో ప్యాషన్గా పెట్టుకున్నారు? ప్యాషన్గా పెట్టుకున్నాను తర్వాత. అదే ఇప్పుడేం నేను రిపెంట్ అవ్వట్లేదు, మొదట్లో కూడా నేను రిపెంట్ అవ్వలేదు. బట్ టు బీ ఫ్రాంక్ ఇనఫ్, నేను కలెక్టర్ అవ్వాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక అంబిషన్ ఉండేది. ఓకే. ఐ కుడెంట్ గెట్ ఇన్ టు ఇట్. ట్రైనింగ్ అయిన తర్వాత ఫీల్డ్లోకి వచ్చారు మీరు. కొంతకాలం తర్వాత ఈ బెత్తం బాగుందా, లాఠీ బాగుందా? అంటే టీచింగ్ బాగుందా, పోలీస్ బాగుందా అంటారా? రెండు కలిపి పోలీసింగ్ చాలా అవసరం అండి. బికాస్ పోలీస్ అంటే క్రైమ్ డిటెక్షన్ మాత్రమే కాదు, క్రైమ్ ప్రివెన్షన్ కూడా. ప్రివెన్షన్ అప్పుడు టీచింగ్ అవసరం, డిటెక్షన్ అప్పుడు పోలీసింగ్ అవసరం. సో పోలీసింగ్లో రెండు ఉంటాయి కాబట్టి మీరు అన్నట్టు బెత్తము లాఠీ రెండు అవసరమే. ట్రైనింగ్ ఫస్ట్ పోస్టింగ్ బోధన్ అనుకుంటాను. అవునండి, నేను ప్రాక్టికల్ ట్రైనింగ్ నల్గొండ, నిజామాబాద్ జిల్లా బోధన్ ఫస్ట్ పోస్టింగ్. ఏముంది మేడం ఛాలెంజ్ అక్కడ? కమ్యూనల్ చాలా విషయాలు, కమ్యూనల్ ఇష్యూస్ ఉన్నాయండి. అక్కడ శాండ్ లారీ వెళ్తే డ్రైవర్ ఒక రెలిజన్, యాక్సిడెంట్ జరిగిన విక్టిమ్ ఒక రెలిజన్ అంటే మేము రోడ్డు మీద బందోబస్తు చేయాల్సిందే. నేను నా బోధన్ టౌన్ ఇన్స్పెక్టరు 4 or 5 times నైట్ టైం శవాన్ని కాపలా కాసిన రోజులు ఉన్నాయి. సో అట్లా కొన్ని కమ్యూనల్ ఇష్యూస్ ఉండేవి. అండ్ రూరల్ ఏరియా కాబట్టి రూరల్ ఇష్యూస్ ఏముంటాయో అవి ఉండేవి. బట్ స్టిల్ ఐ డిడ్ మై డ్యూటీ విత్ అట్మోస్ట్ పర్ఫెక్షన్. లేడీస్కి స్పెషల్గా, చిల్డ్రన్కి స్పెషల్గా నాకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకొని వాళ్ళతోటి మాట్లాడటం, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం. స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ఎస్పెషలీ ట్రైబల్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ అట్లాంటి వాటికి వెళ్ళడం, వాళ్ళతోటి పల్లె నిద్ర అట్లాంటి ఇన్నోవేటివ్గా చేసుకోవడం. సో ఆల్ దట్ వాజ్ మై కప్ ఆఫ్ టీ అట్ దట్ టైం. కానీ అక్కడ ఒక మతానికి సంబంధించిన వర్గం వాళ్ళు ఎక్కువగా ప్రజరిస్తుంటారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అంటుందండి. మీకు ఏమైనా ఎదురైంది అది? అప్పట్లో ఉన్నాయండి, అవి ఉన్నాయి. దాన్ని బ్యాలెన్సింగ్గా వెళ్ళడమే ఛాలెంజ్. ఐ కుడ్ డూ ఇట్. అందరు నన్ను యాక్సెప్ట్ చేశారు. ఐ కుడ్ డూ ఇట్. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఓపెన్ మైండెడ్ ఉంటామో, మనం నారో మైండెడ్ కాకుండా, పైరోక్యుల్ కాకుండా, నాది యూనిఫామే నా మతం, రాజ్యాంగమే నా ధర్మం అనే స్టైల్లో మనం వెళ్ళామనుకోండి, నా మతం నా ధర్మం, అది చట్టం నాకు నేర్పించింది అదే. అండ్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. పర్సనల్గా నా మతం ఏదన్నా ఉండొచ్చు, పర్సనల్గా నేను నమ్మే ధర్మం ఏదన్నా అయి ఉండొచ్చు, కానీ ప్రొఫెషనల్గా ఇట్ ఈస్ లా, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ మై యూనిఫామ్ అనే స్టైల్లో వెళ్ళగలగడం, ప్రజలు కూడా అట్లాగే అర్థం చేసుకోవడం వల్ల నాకు ప్రాబ్లమ్స్ రాలేదు. ఓకే. బోధన్ తర్వాత ఏలూరు? బోధన్ తర్వాత వరంగల్ నర్సంపేటలో చేశానండి. అక్కడ చాలా ఇంటీరియర్ ఏరియాస్కి వెళ్ళడం, ఊటాయి, కొత్తగూడ అట్లాంటి ఏరియాస్కి వెళ్ళడం, అక్కడ కమ్యూనిటీ పోలీసింగ్ చాలా చేసాం. ఇంటీరియర్ ఏరియాస్లో వాళ్ళకి టోర్నమెంట్స్ కానీ, వాలీబాల్ టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం కానీ, మెడికల్ క్యాంప్స్, మెగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ. తర్వాత అక్కడ ఎన్డీ పార్టీ అని ఆ మూమెంట్ ఉండేది. సరెండర్స్ ఉన్నాయి మా దగ్గర. అండ్ విలేజ్లో రెగ్యులర్గా ఉండే ఇష్యూస్ అవి కామన్, ఆ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నీ కామన్, స్పెసిఫిక్గా ఇట్లా ఉండేవి. బట్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టీమ్. అక్కడ ఒక టీమ్ ఎఫర్ట్ ఉండేది. నేను ఎక్కడికి వెళ్ళినా నాకంటూ నా టీం నేను ఏర్పరచుకుంటాను, అందరితో కలిసి వర్క్ చేస్తాను. ఐ రెస్పెక్ట్ దేర్ నాలెడ్జ్, దే రెస్పెక్ట్ మై యాటిట్యూడ్. ఆ విధంగా నా సబ్ డివిజన్ అంతా నా ఫ్యామిలీ అనే యాటిట్యూడ్ తోటి వెళ్ళడం, వితౌట్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అట్లా పనిచేయడం వల్ల ఎవ్రీవన్ అండర్స్టూడ్ మీ. నాకు మంచి పేరే వచ్చింది. ఐ డిడ్ మై బెస్ట్. వరంగల్ తర్వాత బైఫర్కేషన్ తర్వాత ఐ కేమ్ బ్యాక్. నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చాను. వెస్ట్ గోదావరి ఏలూరు డిఎస్పీగా వర్క్ చేశాను. అక్కడ ఛాలెంజెస్ అక్కడ ఉన్నాయి. కొంచెం పొలిటికల్గా హాట్ ఇది ఉంటుంది, ఆ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. అటు కమ్యూనల్ ఇష్యూస్ కాదు, క్యాస్ట్ ఇష్యూస్ కొంచెం అట్లా. హ్యూమన్ ట్రాఫికింగ్ ఏలూరు యాజ్ సచ్ కాదండి, అక్కడ కొన్ని పాకెట్స్లో ఉన్నాయి కానీ ఏలూరు యాజ్ సచ్ కాదు. నేను ఏలూరు టౌన్ డిఎస్పీగా వర్క్ చేశాను అనమాట. అది తర్వాత గుంటూరు డిఎస్పీగా, వెస్ట్ సబ్ డివిజన్ డిఎస్పీగా 3 years చేశాను ఆల్మోస్ట్. అక్కడే ఉందండి. దట్ వాజ్ లైక్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, పొలిటికల్లీ యాక్టివ్ క్యాపిటల్ సిటీ. రెగ్యులర్గా ఆనరబుల్ సీఎం గారి విజిట్స్ కానీ, బందోబస్తులు కానివ్వండి, ఎదురుగా కలెక్టరేట్, ధర్నాసు, స్టేట్ వైడ్ ధర్నాస్ కూడా అక్కడే ఉండేవి. చాలా ఇష్యూస్. మా ఆఫీస్కి ఎదురుగా జస్ట్ మెయిన్ రోడ్డు, అక్కడే కలెక్టరేట్, దాని పక్కనే ఎస్పీ గారి ఆఫీసు. సో
సో టౌన్ డిఎస్పీ, గుంటూరు వెస్ట్ డిఎస్పీ అంటే ఇట్ ఇస్ లైక్ మార్నింగ్ టిల్ నైట్ హ్యాపెనింగ్ ఉండేది. పొలిటికల్ Crime, సెన్సిటివ్ crime డిస్ట్రిక్ట్ మళ్ళీ. అండి గుంటూరు అనగానే. రెండు అంటే ఎక్యూజ్డ్ పార్టీ హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు, కంప్లైంట్ హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు. అవునండి, ఈ అవును. ప్రజలు ఎలా తీసుకునేవారండి? గోజ్ అంటే ఒక్కటండి, నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఏంటి అంటే చట్టాన్ని ఉల్లంఘించకుండా స్ట్రైట్గా ఉండేటటువంటి యాటిట్యూడ్, ఆ యాటిట్యూడే నేను బయటకు కూడా ప్రొజెక్ట్ చేయగలిగాను అని నా ఫీలింగ్. కాబట్టి అగెయిన్స్ట్ లా చెయ్యమని నాకు అటువంటి ప్రెషర్ ఎక్కడ రాలేదు. నా యూనిట్ ఆఫీసర్స్ కూడా అంత బ్రాడ్ మైండెడ్ ఆఫీసర్సే. సో అట్నుంచి కానీ పొలిటికల్గా కానీ నాకు ప్రెషర్ రాలే. చిన్న చిన్న సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసుకునే విధానంలో మనకున్నటువంటి లౌక్యం, మనకున్నటువంటి రిలేషన్షిప్స్ చాలా మంచి రోల్ ప్లే చేసినాయి. కానీ గుంటూరులో సరితా గారి దగ్గరికి ఎవరైనా రావాలంటే డిఎస్పీ గారి దగ్గరికి బ్రోకర్ లేకుండా, పై రికార్డ్ లేకుండా రావాలి తప్ప కంప్లైంట్ వేరే వాళ్ళతో రాకూడదని వార్నింగ్ ఇచ్చారట. అవునండి, నిజమే అది. అంటే అన్నెసెసరీ వేస్టేజ్ ఆఫ్ టైం, మనకి వేస్టేజ్ ఆఫ్ టైం, వాళ్ళకి వేస్టేజ్ ఆఫ్ మనీ. ఇది కూడా మిగతా చోట్ల కూడా నేను అట్లానే, మీకేమైనా ప్రాబ్లం ఉంటే మీరు డైరెక్ట్గా రండి, అంతేగాని థర్డ్ పర్సన్ అవసరం లేదు. పాపం అనవసరం మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమన్నా మీరు ఏదన్నా చెయ్యాలి ఇట్లా లాలూచీలంతా అవసరం లేదు. దాంట్లో మనీ ఖర్చు అవ్వచ్చు, ఇంకా మీకేమన్నా మీ నుంచి వాళ్ళు ఏమన్నా ఆశించవచ్చు. నేను ఆశించినప్పుడు మీరెందుకు అటు వెళ్ళాలి అని చెప్పడం అయితే చాలా సందర్భాల్లో జరిగినాయి. తర్వాత పీపుల్ మధ్యలో ఎవరిని మధ్యవర్తులు తీసుకోకుండా స్ట్రైట్గా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ 4 సబ్ డివిజన్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసులే ఉన్నాయి? చాలా ఉన్నాయండి. తెలంగాణలో వర్క్ చేసిన, అంటే అప్పటి కంబైన్ స్టేట్, అక్కడ కొన్ని ఇష్యూస్, చాలా ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి. సెక్షువల్ అఫెన్సెస్ అగేన్స్ట్ చిల్డ్రన్ కానివ్వండి, ఫ్యామిలీ మీద జరిగిన అట్రాసిటీ కానివ్వండి, అట్లాంటివి. తర్వాత పొలిటికల్లీ సెన్సిటివ్ ఇష్యూస్ చాలా ఉన్నాయండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ని చాలా పెద్దగా జరిగినప్పుడు అది డీల్ చేసే దాంట్లో కొంచెం నేను కూడా మెంటల్గా స్ట్రెయిన్ అయిన సిట్యుయేషన్స్ 2-3 వచ్చినాయి. బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్, ఆఫీసర్స్ అండర్స్టూడ్ మీ. నా మెంటాలిటీ వాళ్ళకి అర్థం కావడం, పబ్లిక్కి నేనేంటో అర్థం కావడం, ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్ కూడా వాళ్ళకు కూడా నేనేంటో అర్థం కావడం, దాంతో నేను స్మూత్గా సేల్ అయ్యి బయటకు వచ్చానని. అంటే మీరు చెప్తున్నట్లుగా బాగా మెంటల్గా స్ట్రెస్ తీసుకున్న ఒక కేసు చెప్పండి. కొన్ని ఉన్నాయండి. అంటే చైల్డ్ మీద ఒక సెక్షువల్ యాక్ట్ జరిగి ఎవరు చేశారు అనే అతని మీద కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉండి, అతను పారిపోయి, అతను ఖచ్చితంగా పట్టుకోవాలి, షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పి ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పెద్ద ధర్నా చేయడం జరిగింది, చాలా పెద్ద ధర్నా. అతనికి సంబంధించిన వాళ్ళ మీద అసాల్ట్ చేసి చంపేయాలి వీళ్ళనన్నా అనే పరిస్థితి తీసుకొని వస్తే, రాత్రికి రాత్రి ఆ లేడీని తప్పించి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఇతను ఎట్లా అన్నా పట్టుకోవాలని చెప్పి మేము పెట్టినటువంటి ప్రెషర్కి ఆ మనిషే తర్వాత సూసైడ్ చేసుకోవడం, ఆ పాప చనిపోయిన పాపకి న్యాయం చేశారు అని చెప్పి పబ్లిక్ కూడా రియలైజ్ అవ్వడం. ఈ నైట్ అంతా, ఆ రోజు మధ్యాహ్నం నుంచి రెండో రోజు మధ్యాహ్నం వరకు మేము పడినటువంటి ప్రెషర్ కానీ, ఆ స్ట్రగుల్ కానీ, ఇట్ టాట్ మీ సో మచ్. అట్లానే వరంగల్లో కూడా అంతే. అప్పటి నుంచి ఉంది, తర్వాత ఈ మధ్యన 2 కూడా జరిగినట్టున్నాయి కదండి. వరంగల్లో వర్క్ చేసినప్పుడు ఒక దగ్గర పాప మీద 4 బాయ్స్ సెక్షువల్ అఫెన్స్ చేసి, ఆ రోజుల్లో, దట్ ఈజ్ ఇన్ ద ఇయర్ 2013, పాక్సో యాక్ట్ 2012లో వచ్చిందండి. 2013 గురించి చెప్తున్నాను. అప్పుడు బ్లూటూత్ అవన్నీ స్టార్టింగ్ పీరియడ్ అన్నమాట. పాప మీద సెక్షువల్ అఫెన్స్ చేసి ఆ పిల్లలందరూ దాన్ని వీడియో రికార్డ్ చేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దాన్ని అందరికీ సర్క్యులేట్ చేసుకొని, తర్వాత పాప ఫాదర్కే ఆ వీడియో రీచ్ అయ్యి, ఆ తర్వాత కేసు రిజిస్టర్ చేయడం, దాని ఇన్వెస్టిగేషన్లో ఆ పాప నేపథ్యం కానీ, ఆ పిల్లల నేపథ్యం కానీ, ఇవి నాకు లైఫ్కి సరిపడా లెసన్స్ నేర్పించినాయి. ఒక నేరం జరిగితే ఆ నేరం కేవలం ముద్దాయి ఈ నేరం చేశాడు, ఇది తప్పు అనే యాటిట్యూడ్ వరకే చూస్తాము. దాని వెనకున్నవి కూడా, అంటే ఆ నేరాన్ని జస్టిఫై చేయడానికి కాదు, మిగతా నేరాలు జరగకుండా ఇందులోంచి కొన్ని లెసన్స్ నేర్చుకొని అవి మనం పిల్లలకి, సమాజానికి తెలియజేయాలి. ఈ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఇట్లాంటివి జరుగుతాయి, ఈ దాడుల వల్ల నేరం జరిగినటువంటి విక్టిమ్స్కే కాదు బాధ, సమాజం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఇన్ కోర్స్ ఆఫ్ టైం, వాటిని ఇప్పుడే చెక్ పెట్టకపోతే అని నాకు వండర్ఫుల్ లెసన్స్ నేర్పించినటువంటివి చాలా. రూట్స్కి వెళ్ళాలి.
రూట్స్కి వెళ్తే ఏమవుతుందంటే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా చేయడమే కాకుండా దాంట్లో కన్విక్షన్ రావడమే కాకుండా చట్టపరంగా నేను జస్టిస్ చేశాను అని నాకు ఒక కాన్ఫిడెన్స్ రావడమే కాకుండా ఇట్లాంటి ఇన్స్టెన్సెస్ రిపీట్ కాకుండా ముందే పబ్లిక్ ఒక టైప్ ఆఫ్ అవేర్నెస్, ఒక సెన్సిటైజేషన్ చేయాలి అనిపించిన సందర్భాలు నాకు చాలా వచ్చినాయి. బికాజ్ ఐ గో ఇన్ టు రూట్ కాజ్. నాకు పర్సనల్గా అట్లా అలవాటు అయిపోయింది. ఓకే అండి, 4 సబ్ డివిజన్ల తర్వాత అడిషనల్ ఎస్పీ. అడిషనల్ ఎస్పీ ఎక్కడండి? నేను అడిషనల్ ఎస్పీగా ఎస్పీ విమెన్ ప్రొటెక్షన్ సెల్ అని పోస్ట్ ఇచ్చారండి. సో ఫ్రాంక్లీ నేను అడిషనల్ ఎస్పీ పోస్ట్ చేయలే. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కానీ ఒక యూనిట్లో అడిషనల్ ఎస్పీ కానీ నేను చేయలే. నా పోస్టింగే సిఐడిలో ఎస్పీ విమెన్ ప్రొటెక్షన్ సెల్ అని ఇచ్చారు. సో ఐ వాజ్ కాల్డ్ యాజ్ ఎస్పీ విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఓన్లీ. అది ఒక 6 years వర్క్ చేశాను అనమాట పోలీస్ హెడ్ క్వార్టర్స్లో. సిఐడిలో విమెన్ ప్రొటెక్షన్ సెల్తో పాటు అదనంగా ఎన్ఆర్ఐ సెల్, నార్కోటిక్ సెల్, వీటితో పాటు ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ సెల్, వాటిని నేను చూశాను. కొన్ని అటాచ్మెంట్స్ కూడా వచ్చినాయి. ఎకనామిక్ అఫెన్సెస్ అటాచ్మెంట్ చేశాను, జనరల్ అఫెన్సెస్ అటాచ్మెంట్ చేశాను, సైబర్ క్రైమ్ అటాచ్మెంట్ చేశాను కొన్నాళ్ళు. దేర్ వాస్ అ పీరియడ్ వేర్ అన్ని వింగ్స్ నేనే చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఇట్ వాస్ గుడ్ ఎక్స్పోజర్. అంటే అన్ని వింగ్స్ చూసారు కదా, మీకు అందులో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు బాగా ఇష్టమైన వింగ్ ఏం వచ్చిందండి? నేను నా రెగ్యులర్ పోస్ట్ నాకు ఇచ్చింది విమెన్ ప్రొటెక్షన్ సెల్ అండి, విమెన్ అండ్ చైల్డ్ ఇష్యూస్. అది డీల్ చేయడం, అది నేను ఇష్టంగా చేశాను, మనసు పెట్టి వర్క్ చేశాను. ఎక్కడా కూడా డిమోటివేషన్ కానీ లా అండ్ ఆర్డర్లో లేనాను కానీ అలా లేకుండా ఫోకల్ నాన్ ఫోకల్ పెట్టలేదు కానీ మీరు మల్టీ డైమెన్షనల్ చూసుకొచ్చారు. అవునండి. అందులో మీకు ఏదో ఒక వింగ్లో హ్యాపీగా ఉంది అంటే మీ వింగ్ అంటే ఫోకల్ నాన్ ఫోకల్ పక్కన విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఐ డిడ్ విత్ హార్ట్ అండి. కొత్త కొత్త ప్రోగ్రామ్స్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు మా సీనియర్ ఆఫీసర్స్. అప్పుడు సిఐడిలో ఉన్న ఏడీజీస్ కానివ్వండి, యూనిట్లో డీజీ గారు కానివ్వండి, మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఆపరేషన్ స్వేచ్ఛ అని ఒకటి స్టార్ట్ చేశాము. అదేంటంటే చైల్డ్ లేబర్కి అగెయిన్స్ట్గా అనమాట. అది రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్రీ క్వార్టర్కి వన్స్ ఒక 1 week ప్రోగ్రామ్ పెట్టుకొని బాల కార్మికులు ఎక్కడున్నా కూడా వాళ్ళని రెస్క్యూ చేయడమే కాకుండా వాళ్ళని మళ్ళీ బ్యాక్ టు స్కూల్ పంపించాలి. సో అలా చేయడము, అది మళ్ళీ ఫాలో అప్ చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మనం మాట్లాడి ఎందుకు వీళ్ళు ఈ బాల కార్మికుల్లోగా ఎందుకుంటున్నారు, మీ నేపథ్యం ఏంటి, దానికి మనం ఏం చేయగలము, అలా వీ హ్యావ్ డన్. దానికి వైడ్ రికగ్నిషన్ వచ్చింది. తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ ఫెలిసిటేటెడ్ అస్. అట్లనే తెలంగాణ విమెన్ ప్రొటెక్షన్ సెల్ వాళ్ళు కూడా దే హ్యావ్ ఫెలిసిటేటెడ్ అస్. చాలా పిల్లల్ని సేవ్ చేసాము, రెస్క్యూ చేసి మళ్ళీ బ్యాక్ టు స్కూల్ పంపించాము. స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లల మీద కొన్ని ఫ్యామిలీస్ డిపెండ్ అవ్వండి, పేరెంట్స్ డిపెండ్. అవునండి, అవును. మీరు స్కూల్కి పంపిస్తారు, వాళ్ళకి ఇన్కమ్ రాదు, మరి ఆ కుటుంబం ఎలాగ మరి వర్క్ అవ్వాలి? కొంతమంది నండి ఇక్కడ హెడ్ క్వార్టర్ దగ్గరలో ఉన్నప్పుడు లేడీస్కి మేము ఎన్జిఓస్ ఎవరు సపోర్ట్ చేయగలిగినటువంటి ఎన్జిఓస్ని ఐడెంటిఫై చేసి ఆ సపోర్టింగ్ మెకానిజం కూడా ఇచ్చాం. బట్ నాట్ టు ఎవ్రీ వన్. వేర్ ఎవర్ ఇట్ వాస్ పాసిబుల్ టు అస్ వీ డిడ్. సో అది నాకు ఆ ప్రోగ్రామ్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. దాదాపు 5,000 చిల్డ్రన్ని సేవ్ చేయగలగడం 2 yearsలో. అట్లా అంటే 5,000 మంది బాలకార్మిక మీరు కాపాడారు కదండి. మీరు రూట్స్కి వెళ్ళడం మీకు అలవాటు కాబట్టి దానికి ఆరిజిన్ ఎందుకు అనిపిస్తుందండి? అంటే సోషల్ ఎకనామిక్ ప్రాబ్లం అనుకోవచ్చా, లేదు కొంతమంది కావాలని పిల్లల్ని బెగ్గింగ్ చేసుకుని పనిచేయడం అనుకోవచ్చు? మ్యాక్సిమం అప్పుడు మేము చూసినవి మ్యాక్సిమం సింగిల్ పేరెంట్ ఆర్ ఆర్ఫన్స్ ఉన్న పిల్లలే దీనికి ఎకనామికల్గా, సోషల్గా, ఎకనామికల్గా వీకర్ స్ట్రాటా నుంచి ఉన్న వాళ్ళే రిపీటెడ్గా మళ్ళీ చేయడము. బట్ కొంతమంది పిల్లలు ఏంటంటే చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, ఇంక ఏదో ఒకటి చేస్తే మంచిది అనేటటువంటి పిల్లలు కూడా ఉన్నారు. ఎస్పీసీఐడి తర్వాత ఐపీఎస్ కన్ఫర్ అయింది. ఫస్ట్ ఎస్పీ అయిపోయింది, ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత ఐపీఎస్ కన్ఫర్ అయింది. ఐపీఎస్ కన్ఫర్ అయినాక డీసీపీ విజయవాడ పోస్టింగ్ వచ్చింది. డీసీపీ విజయవాడ అడ్మిన్ గురించి అంటే జనరల్గా మీ ఇంటర్నల్ విషయం కాబట్టి మీరు చాలా విషయాల్లో మీరు చెప్పినట్టు సైకాలజీ చూసారు కాబట్టి ఒకప్పుడు పిల్లలు వేరు, జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. పిల్లలకి తల్లిదండ్రులకి గ్యాప్ రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఇప్పుడున్న పిల్లలు అంటారా మీరు? ఇప్పుడున్న పిల్లలు అంటే జెన్జీ కిడ్స్. ఈ జెన్జీ కిడ్స్, దిస్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అగైన్ అండి. జెన్జీ కిడ్స్ అనగానే యూజువల్గా వీళ్ళకి మోరల్ వాల్యూస్ లేవు, వాళ్ళకి పెద్దలంటే గౌరవం లేదు, వీళ్ళకి హెడ్ స్ట్రాంగ్గా ఉంటారు, యాటిట్యూడ్ ఉంటుంది, డిఫరెంట్ యాటిట్యూడ్. అట్లా మనందరం కూడా మార్కేసేస్తాం కొంచెం లిటిల్ బిట్ ఓల్డర్ జనరేషన్. నా పర్సనల్ ఒపీనియన్,
అంటే నేను యూజువల్గా పిల్లలతో మాట్లాడితే నాకు ఇష్టం. స్కూల్స్ కాలేజెస్కి వెళ్తే ఒక టైప్ ఆఫ్ హాబీ. నా పర్సనల్ లైఫ్లో ఏ కొంచెం టైం దొరికినా ఐ గో అండ్ స్పీక్ టు దెమ్. నాకు ఇష్టం అంతే. సో నాకు ఉన్న ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే దీస్ జెన్జీ కిడ్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ రిచ్. దే ఆర్ బ్లెస్డ్ విత్ అబండెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనకి ఇంత ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే దే హ్యావ్ అబండెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దేని గురించి కావాలన్నా వాళ్ళకి తెలుసుకోగలిగే అంత ఇన్ఫర్మేషన్ రిచ్. సో వాళ్ళని ఇన్ఫర్మేషన్ రిచ్ పిల్లలు అని అనుకోవచ్చు. ఐక్యూ లెవెల్ చాలా హై, వాళ్ళకి క్లారిటీ ఎక్కువ. వాళ్ళకి ఏం కావాలి అనేది, ఏం అవసరమో తెలుసా లేదా పక్కన పెడదాం, కానీ వాళ్ళకి ఏం కావాలి ఏం వద్దు అనేది క్లారిటీ ఉంటుంది బాగా. అండ్ దే ఆర్ వెరీ మచ్ అథారిటీ స్కెప్టికల్ అంటారు. అంటే ఏంటంటే మనం కంట్రోల్ చేయాలి అనుకున్నావు, నువ్వు ఇలా చేయొద్దు, ఇలా వెళ్ళొద్దు, ఇలా తినొద్దు, ఇవాళ ఇలానే వేసుకోవాలి, ఇలానే ఉండాలి, ఇట్లానే నడవాలి, ఇట్లానే నవ్వాలి, ఇది చేయకూడదు అని ఒక అథారిటేటివ్గా ఒక కంట్రోల్ చేయాలి అనేటటువంటి యాటిట్యూడ్ ఈ జెన్జీ కిడ్స్కి నచ్చదండి. బికాస్ దే నో వాట్ దే వాంట్ బట్ దే డోంట్ నో వాట్ దే నీడ్. అది పక్కన పెట్టండి, ఏం అవసరమో వాళ్ళకి తెలియదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ తెలియదు. నేను చూసిన చాలామంది పిల్లల్లో ఏది అవసరమో తెలియదు, కానీ ఏది కావాలో తెలుసు, ఏది వద్దో తెలుసు. అది మనం ఏం చేస్తాము, మనం వచ్చినటువంటి నేపథ్యం, మనం మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, లేకపోతే అప్పర్ క్లాసే అనుకుందాం. అప్పుడున్న ఎకనామిక్ సోషల్ సర్కమ్స్టాన్సెస్లో ఎంతో కష్టపడి చాలా వ్యయప్రయాసలు కోర్చి ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ తోటి ఏదో అవ్వాలి, ఏదో చేయాలి అనే తపనతోటి, ఈవెన్ టాప్ హై క్లాస్ వాళ్ళు కూడా ఏదో చేయాలనే తపనతోటి పైకి ఎదిగి ఒక పొజిషన్కి రీచ్ అయ్యాం. పిల్లలకి మనం నేను పడిన బాధ నా పిల్లలు పడకూడదు అని చెప్పి అప్పుడు మనకు లేని కంఫర్ట్స్ వీళ్ళకి ఇస్తున్నాం. సింపుల్. అప్పుడు ఫ్యాన్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏసీ ఇవ్వగలుగుతున్నాం. అప్పుడు నడిచెళ్ళి లేకపోతే రిక్షాల్లో వెళ్ళో లేకపోతే సిటీ బస్సులో వెళ్ళే పరిస్థితిలో ఇప్పుడు పిల్లలకి స్కూటరో కార్లోనో మినిమం థింగ్స్ అయిపోయినాయి. అప్పుడు హాట్ వాటర్ అంటే సమ్మర్ వస్తుంటే ఐస్ వేసుకొని వాటర్ తాగే పరిస్థితుల్లో ఇప్పుడు ఫ్రిడ్జ్, రెఫ్రిజిరేటర్ అనేది అందరికీ కామన్ అయిపోయింది. సెల్ ఫోన్ అనేది అప్పుడు తెలీదు. ఎస్టీడీ కాల్స్ ఏమైనా చేయాలంటే ట్రంక్ కాల్ బుక్ చేసుకోవాలి, లేదా ఎస్టీడీ కాల్స్ చేయాలి. అది ఒక్కొక్కటి టింగ్ 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 అంటే డబ్బులు అయిపోతాయని ఒకటి లోపల టెన్షన్, మాట్లాడేది తక్కువ, టెన్షన్ ఎక్కువ, బీపీ పెరిగిపోయేది. ఇప్పుడు అంత ఫ్రీ నెట్వర్క్. అప్పుడు ఏ చిన్న ప్రిపరేషన్ చేయాలన్నా లైబ్రరీకి వెళ్ళాలి, బుక్స్ చదువుకోవాలి. అసలు ముందు బుక్స్ సంపాదించుకోవాలా, దాన్ని ఓపెన్ చేయాలి. ఎలా చదవాలో తెలియదు, ఏం చదవాలో తెలియదు. టీచర్ ఏం చెప్తే అంతవరకే, అది సగం అర్థం అవుతుంది, సగం అర్థం కాదు. రెస్ట్ ఆఫ్ ద థింగ్ మన విజువల్, మనం ఎట్లా ఇమాజిన్ చేసుకుంటామో మన దాన్ని ఏమంటారు, మన క్రియేటివిటీ బట్టి ఉంటుంది. బట్ నౌ ఎవ్రీథింగ్ దే హ్యావ్. టీచరే ఎందుకు అని అనుకునే అంతలాగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇట్లాంటి పిల్లలకి కంట్రోల్ చేస్తూ దానికి రీజన్ చెప్పకుండా ఇలా చేయకూడదు, ఇది పాపం, కళ్ళు పోతాయి, లేకపోతే దేవుడు శిక్షిస్తాడు అంటే ఎక్కడుంటాడు ఆ దేవుడు, ఎలా ఉంటాడు అని అడుగుతారు. మనం ఆన్సర్ చెప్పలేము. కళ్ళు పోతాయి అంటే ఎందుకు పోతాయి అని అడుగుతారు, మన దగ్గర ఆన్సర్ ఉండదు. ఇలా కూర్చోకూడదు, ఇలా నిల్చోకూడదు, కాళ్ళు ఊపితే ఇలా అవుతుంది అంటారు. కాళ్ళకి దానికి ఏం సంబంధం అంటారు, మన దగ్గర ఆన్సర్ ఉండదు. సో వెన్ యు ఆర్ స్పీకింగ్ సంథింగ్ ఆర్ కంట్రోలింగ్ దెమ్ వితౌట్ ఎనీ సైంటిఫిక్ రీజన్ ఆర్ లాజిక్ బిహైండ్ ఇట్, వాళ్ళు ఎందుకు వింటారండి, అసలు ఎందుకు వినాలి? సో వాట్ అంటాడు. లేదా నేను ఎంతో కష్టపడి వచ్చాను, నువ్వు ఇట్లా ఉండి కూడా నువ్వు మార్కులు తెచ్చుకోలేకపోతున్నావు అంటే అది నీ ప్రాబ్లము, నాకేంటి? నువ్వు కష్టపడి వస్తే నాకేంటి? అంటే ఇప్పుడు నాకు ఇంట్లో ఏసీ ఉంది, నన్ను ఆఫ్ చేసుకొని పడుకోమంటావా? నువ్వు చీకట్లో చదువుకున్నావు అని చెప్పి నన్ను కూడా లైట్ లాపేసి బయట స్ట్రీట్ లైట్లో చదువుకోమంటావా అని అడుగుతారు. అక్కడ గ్యాప్ పెరిగిపోతుంది. మనకు పేషెన్స్, మనకి ఈగో హర్ట్ అవుతుంది. మనం అప్పటికే చాలా త్యాగం చేసేస్తున్నాము, నేను కాబట్టి నా పిల్లల్ని ఇంత బాగా పెంచేస్తున్నాను అనే ఒక ఫాల్స్ నోషన్లో మనం ఉంటాం. మన బాధ్యత అండి, మనం ఏమి త్యాగాలు ఏం చేయట్లేదు, దేశం కోసం ఏం చేయట్లేదు, మన పిల్లల కోసం మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ చేస్తున్నాం. కానీ మనం దాన్ని ఏదో గొప్పగా అనుకుంటాం. అక్కడ మనకి వాళ్ళకి గ్యాప్ వచ్చేస్తుంది. ఈ గ్యాప్ ఎక్కడికి వెళ్తుంది అంటే నువ్వెంత నేనెంత అనే వరకు వచ్చేస్తుంది. సో ఐ ఫీల్ దిస్ ఈజ్ ద రీజన్ వై దెర్ ఈస్ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ గ్రాండ్ చిల్డ్రన్, పేరెంట్స్, చిల్డ్రన్, గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్.
ఆ గ్రాండ్ చిల్డ్రన్కి గ్రాండ్ పేరెంట్స్కి మధ్య ఆ బాండింగ్ వీళ్ళకు కూడా సీరియళ్ళు ఎంటర్టైన్మెంట్ వాళ్ళ ఓన్ థింగ్స్ పెద్దవాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది. గ్యాప్ ఎట్లా, ఆ గ్యాప్ని ఎట్లా ఫిల్ చేయాలి? ఆ ఫిల్ చేయడానికి మనకి వాళ్ళని ఐక్యూ లెవెల్ రీచ్ అయ్యే అంత కెపాసిటీ మనకు లేదు. మనల్ని మనం అప్డేట్ చేసుకోవట్లా. నెంబర్ 1, వాడి సెల్ ఫోన్ ఆపరేట్ చేసినంత ఈజీగా మనం చేయలేం. బికాజ్ వీఆర్ నాట్ అప్డేటింగ్ అవర్ సెల్ఫ్. వాళ్ళకి చెప్పగలిగే అంత లాజిక్ మనకు తెలియదు. వీఆర్ నాట్ అప్డేటింగ్ అవర్ సెల్ఫ్. అంత పేషెన్స్ మనకు లేదు. ఎందుకు? మనకి మన ఓన్ థింగ్సే చాలా బిజీ పెట్టేసుకుంటాం. దీనివల్ల ఇంకా గ్యాప్ పెరిగిపోతుంది. సో ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద జెన్జీ కిడ్స్ అండి. ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్ గ్యాప్. అలా నేను పెద్దవాళ్ళని తప్పని నేను అనట్లేదు. నేను పెద్దదాన్ని, నాకు చిన్నపిల్లలు ఉన్నారు. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మనం కొంచెం అప్డేట్ చేయాలి. మనం కొంచెం ఓపికగా మెలగాలి. మనం కొంచెం తీరిక చేసుకోవాలి. మనం కొంచెం ఆ బ్రాడ్ మైండెడ్నెస్ తీసుకొని వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళతోటి ఫ్రెండ్లీగా ఉంటూనే, ఫ్రీడమ్ ఇస్తూనే, టోటల్గా వదిలేయకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ అంత టైం లేదు కదండి. అంత టైం లేదు, అక్కడే ప్రాబ్లం. టైం లేదు. నాకున్న ఆఫీస్ వర్క్, నాకు టెన్షన్ ఉంటుంది. పిల్లలు ఒకప్పుడు ఏడిస్తే మనకి ఇలాంటి వాళ్ళు మన జనరేషన్లో తినిపించేవారు, చందమామలు చెప్పేవారు. ఇప్పుడు సెల్ ఫోన్ ఇస్తున్నారు. సెల్ ఫోన్ ఇచ్చేస్తే ఏం పెడుతున్నారో తెలియదు, దాని టేస్ట్ ఏంటో తెలియదు, ఎంత తింటున్నారో తెలియదు. దానివల్ల ఒబేసిటీ వస్తుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. మనకేంటంటే తొందరగా అయిపోవాలి. ఇక్కడే గ్యాప్ ఉంది అంటున్నాను. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇప్పుడున్న సిట్యువేషన్, ఇప్పుడున్నటువంటి సర్కమ్స్టాన్సెస్లో పిల్లల నేచర్ ఇది, దానికి పరిష్కారం ఇది అని మనం తెలుసుకొని దానికి తగ్గట్టు ఓపిక చేసుకుంటేనే ఆ బాండింగ్ కరెక్ట్గా వెళ్తుంది. లేకపోతే ఈ గ్యాప్ ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంది. గ్యాప్ పెరిగిపోతే హ్యూమన్ రిలేషన్స్ చెడిపోవడమే కాదండి, క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, ఎకనామిక్ అఫెన్సెస్ పెరిగిపోతాయి, సెక్షువల్ అఫెన్సెస్ అగేన్స్ట్ చిల్డ్రన్ పెరిగిపోతుంది, ఆన్లైన్ క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ పెరిగిపోతుంది. గ్యాప్ వల్ల పిల్లలు దే ఆర్ అడిక్టెడ్ టు సెల్ ఫోన్స్. ఆ సెల్ ఫోన్స్లో వాళ్ళు ఏం చూస్తున్నారో మనకు తెలియదు, వాళ్ళని ఎవరు మోసం చేస్తున్నారో మనకు తెలియదు. ఆన్లైన్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అనే దాని మీద నేను విమెన్ ప్రొటెక్షన్ సెల్లో ఉన్నప్పుడు ఐ వాజ్ అ నోడల్ ఆఫీసర్. ఏపీ పోలీస్ నుంచి ఐ వాజ్ అ నోడల్ ఆఫీసర్ టు డీల్ విత్ ఆన్లైన్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్. అందులో ఆన్లైన్ క్రైమ్స్, సెక్షువల్ క్రైమ్స్ అగేన్స్ట్ చిల్డ్రన్, ఆ నేచర్ చూస్తే చాలాసార్లు నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఇంత క్రైమ్ పిల్లలు అంటే మన స్టేటా వేరే స్టేటా కాదండి, అది టోటల్గా క్రైమ్ సినారియో అగేన్స్ట్ చిల్డ్రన్, సెక్షువల్ అబ్యూస్ అగేన్స్ట్ చిల్డ్రన్ టోటల్ సినారియో చూస్తే ఇంత ఉందా అసలు దీంట్లో అని నేనే భయపడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈవెన్ లేడీస్ ఆల్సో కమిటింగ్ సెక్షువల్ అబ్యూస్ అగేన్స్ట్ చిల్డ్రన్ అట్లాంటివి. సో ఈ గ్యాప్ వల్ల ఇన్ని ప్రమాదాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. డ్రగ్ అబ్యూస్ ఇంకోటి, అది ఇంకా చాలా తీవ్రమైన ప్రమాదం. పేరెంట్స్కి చిల్డ్రన్కి ఉన్న గ్యాప్, ఆ కమ్యూనికేషన్ లేకపోవడం, హ్యూమన్ రిలేషన్స్ లేకపోవడం, వీటి అదర్ సైడ్ ఏమవుతుంది, దే ఆర్ రిఫ్లెక్టింగ్ ఇన్ సెక్షువల్ క్రైమ్స్ జరగడము, డ్రగ్ అబ్యూస్ జరగడము, సూయిసైడల్ థాట్స్ రావడము, వాళ్ళు వేరే వాళ్ళతోటి రిలేషన్స్ పెట్టుకోవడము, లేదా వాళ్ళే టెంపరీగా ఉన్న ప్లెజర్స్ కోసం మర్డర్స్ చేసేటటువంటి పరిస్థితి, ఇట్లాంటి క్రైమ్కి దారి తీస్తుంది ఒక గ్యాప్. ఎస్. ఒకప్పుడు పిల్లలు ఏం తప్పు చేస్తే పేరెంట్స్ మందలించేవారు. పేరెంట్స్ మందలించిన తర్వాత కూడా వినకపోతే గురువులు కొట్టేవారు. గురువుల తర్వాత వినకపోతే పోలీసులు దొరికొచ్చారు. ఇప్పుడు పేరెంట్స్ మందలించడం, కొట్టడం, గురువులు కొట్టడం వరకు చూస్తున్నామండి. లేదండి, మందలించడం వరకు ఓకే, కానీ కొట్టడం అనేది లేదు. ఇక్కడ మళ్ళీ బాలల హక్కులకి మన బాధ్యతకి మధ్య ఉన్నటువంటి క్లాష్. ఇప్పుడు బాలల హక్కుల్లో దండించి వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది రాంగ్. వాళ్ళ మీద ఫిజికల్ అబ్యూస్ చేసేటటువంటి హక్కు ఎవరికీ లేదు, ఇంక్లూడింగ్ తల్లిదండ్రులకు కూడా లేదు. అలా అని దండించకుండా, అంటే కంట్రోల్ చేసుకోకుండా వాళ్ళను కనిపెడుతూ వాళ్ళని అవసరమైన మేరకు మందలించకుండా అంటే టోటల్గా గాడి తప్పేటటువంటి పరిస్థితి ఉంది. సో దేర్ హ్యాస్ టు బి ఎ బ్యాలెన్స్. కొట్టడం ఒకటే పరిష్కారం అంటే ఈ రోజుల్లో కొట్టడం సరైంది కాదు. బికాజ్ దానివల్ల బ్యాక్లాష్ అయిపోయే పరిస్థితి ఉంది. కరెక్ట్. మరి ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి? అందుకే అంటున్నాను, ఓపిక చేసుకోవాలి. ఇది నేను వేల సార్లు చెప్పాను, మనం పిల్లలకి ఇచ్చేటటువంటి ఆస్తి టైం అండ్ టచ్. థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఐ టోల్డ్, సమయం, స్పర్శ.
ఈ సమయము స్పర్శ ఎప్పుడైతే పెద్దవాళ్ళ నుంచి కుటుంబం నుంచి పిల్లలకి కరువు అవుతుందో ఖచ్చితంగా ఆ సమయం బయట ఎక్కడో వెళ్ళకూడని చోట్లకి వెళ్ళి ఆ సమయాన్ని స్పెండ్ చేసే పరిస్థితి వస్తుంది. ఆ స్పర్శ ఎప్పుడైతే కోల్పోతారో, నేను ఓన్లీ తల్లిదండ్రులు అంటలేదు, టోటల్ ఫ్యామిలీ ఆ స్పర్శని బయట నుంచి వెతుక్కునేటటువంటి ప్రమాదం ఉంది. సో వీ హ్యావ్ టు గివ్ దట్ టైమ్ అండ్ టచ్ టు అవర్ చిల్డ్రన్. దానికి చాలా ఓపిక కావాలి. చెప్పినంత ఈజీ కాదు, నాకు కూడా అంత ఈజీగా ఏం దొరకలేదు. బట్ స్టిల్ నా వైపు నుంచి నాకున్న లిమిటెడ్ టైంలో నాకు తెలిసినంత మేరకు నా పిల్లల్ని అర్థం చేసుకోవడానికే ట్రై చేశాను. 1-2 సార్లు కొంచెం డీవియేషన్ అవుతుందేమో అనిపించినప్పుడు నా స్టైల్లో చెప్పడానికే ట్రై చేశాను. వాళ్ళకి చెప్పడం కన్నా చేసి చూపించడం ఇంపార్టెంట్. వాళ్ళు చూసి నేర్చుకుంటారు, చెప్పింది విని కాదు అనేది నేను ప్రగాఢంగా నమ్ముతాను. నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు పక్కనాన్ని మోసగించడం అవి చేయకూడదు, పెద్దల్ని గౌరవించాలి అని నేను చెప్పేదానికన్నా నేను గౌరవిస్తే, నేను మోసానికి దూరంగా ఉంటే, నేను కరప్షన్కి దూరంగా ఉంటే, నేను బ్రైబరీకి దూరంగా ఉంటే చూసి నేర్చుకుంటారు అనేది నా పర్సనల్ లైఫ్లో నేను చూసినటువంటి నా ఎక్స్పీరియన్స్. సో వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, మందలించాలి, కంట్రోల్లో కూడా పెట్టుకోవాలి. కానీ టోటల్గా వాళ్ళ ప్రైవసీని మనం కాలరాస్తున్నాం అనేటటువంటి పిక్చర్ కూడా ఇవ్వకూడదు. బికాజ్ మన చిన్నప్పుడు ప్రైవసీ అంటే తెలియదండి. ఐ డెంట్ నో వాట్ ఇట్ ఈస్. అందరం కలిసి కింద పడుకునే అది. బట్ నౌ ఈవెన్ అ స్మాల్ చైల్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ప్రైవసీ. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ అ ట్రెండ్. ఇంక మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రైవసీని గౌరవిస్తూనే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, ఫ్రెండ్లీగా ఉంటూ చేయాలి. ఇది అంత ఈజీ కాదు. ఆ జాయింట్ ఫ్యామిలీ లేదు, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. తల్లిదండ్రులు ఇద్దరూ వర్క్ చేయాలి. ఇంటికి వచ్చినా కూడా వర్క్ ప్రెషర్ తల్లిదండ్రులు ఇద్దరికీ ఉంటాయి. సో పిల్లలకి అంత టైం మనం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళని ఏదో ఒక విధంగా దాన్ని కాంపెన్సేట్ చేయడానికి లగ్జూరియస్ థింగ్స్ పిల్లలకి ఇచ్చేస్తాం, మనమే అలవాటు చేస్తాం. ఐ నో మెనీ పేరెంట్స్ టెలింగ్ దట్ మా వాడికి నేను బర్త్డే అంటే అసలు 50,000 ఇచ్చాను. వాడు ఏ క్లాస్ అండి? 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలకి. అంటే దాన్ని తప్పనాలా, రైట్ అనాలా, మూర్ఖత్వం అనాలా, వీ డోంట్ నో. చాలా చాలా గొప్పగా చెప్తారు. నేను అసలు మా అమ్మాయికి నేను టోటల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తానండి. తను పబ్కి వెళ్తుంది, తనకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎప్పుడో వస్తుంది, నేను ఎప్పుడూ అడగను ఎక్కడికి వెళ్ళేవు అంటారు. అది రైటా రాంగా అంటే దాంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ డేంజరస్. టూ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ డేంజరస్. టూ మచ్ ఆఫ్ రిస్ట్రిక్షన్ ఈజ్ డేంజరస్. టూ మచ్ ఆఫ్ కంట్రోల్ ఈజ్ డేంజరస్. టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్లీనెస్ ఆల్సో మైట్ బి డేంజరస్. ఏదన్నా అతి సర్వత్ర వర్జయత్ అండి. బ్యాలెన్స్గా వెళ్ళాలి. అన్నిటికన్నా ముందు ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ని అర్థం చేసుకోవాలి. మనం పెద్దవాళ్ళు ఇప్పుడు ఉన్న ట్రెండ్ని అర్థం చేసుకోవాలి. నేను అప్పుడెప్పుడో చిన్న న్యూస్ పేపర్లు చూసే అన్నీ తెలుసుకున్నాను, నువ్వు కూడా న్యూస్ పేపర్లు చూసే చదవాలి, సెల్ ఫోన్ పక్కన పెట్టాలంటే అది అవ్వదండి. టెక్నాలజికల్గా అడ్వాన్స్ అవుతూనే వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి మనకు ఫస్ట్ టెక్నికల్గా అంత నాలెడ్జ్ ఉండాలి. మనకి ఆ నాలెడ్జ్ మనం అప్డేట్ అవ్వాలి. అంటే క్రైమ్ అనగానే గతంలో మెన్ వరకే ఉంటుంది, ఇప్పుడు ఉమెన్ కూడా క్రైమ్ రకరకాలు చూస్తున్నాం. అవునండి. దాని కారణం ఏమనుకోవచ్చండి? అంటే మనం ఊహించలేని రకాల కనిపిస్తుంది. అవునవును. రీసెంట్గా నేను న్యూస్ చూసినప్పుడు చిన్న బిడ్డ 2 months బాబు బాగా ఏడుస్తున్నాడు, విసిగిస్తున్నాడు అని చెప్పి ఆ బాబుని నోట్లో క్లాత్ గ్యాగ్ చేసి కాలు కట్టేసి పొయ్యిలో పడేసింది న్యూస్లో చూశానండి, మన తెలుగు రాష్ట్రాల్లోనే. జస్ట్ డే బిఫోర్ యస్టర్డే ఐ హావ్ సీన్ ఆన్ న్యూస్. హైదరాబాద్లో కూడా ఆమె ఇల్లు అని చెప్పి 2 పిల్లల్ని తీసుకెళ్లి ట్రైల్. అవునండి. అవును. ఇవి అంటే మనం ఇట్లాంటి సెక్సువల్ రిలేషన్ లో కూడా మర్డర్ చేయడం, భర్తను కూడా చంపేస్తున్నారు. అంటే దీన్ని జనరలైజ్ మనం చేయకూడదు. 2-3 ఇన్స్టెన్సెస్ తీసుకొని సమాజం అంతా చెడుని కూడా అనకూడదు. మల్టిపుల్ రీజన్స్. జనరేషన్ చేంజ్ అయిపోయింది. అంటే మనం ఇంతకుముందు చెప్పిన పాప భీతి కానీ, ఆ విలువలు కానీ, అమ్మో ఇది అయితే తప్పు కదా, ఈ తప్పుకి ఏదో శిక్ష పడుతుంది కదా, దీన్ని నన్ను ఏదో నెగిటివ్గా చూస్తారు కదా, అట్లాంటివి ఏం లేవు ఇప్పుడు. అంతా ఎవ్రీథింగ్ బికేమ్ ఓపెన్. ప్రతిదీ ప్లెజర్ ప్రిన్సిపల్ అయిపోయింది. హ్యాపీనెస్కి ప్లెజర్కి తేడా తెలీదు. ఆనందం వేరు, క్షణికానందం వేరు. క్షణికానందం ఎప్పుడు ప్రమాదానికే దారితీస్తుంది. ఆ టైంలో కిక్ ఉంటుంది, తర్వాత ఉంటుంది యాక్చువల్ ప్రాబ్లమ్. సో ఆ తారతమ్యం తెలుసుకోలేక సో మెనీ మిస్టేక్స్, సో మెనీ థింగ్స్. నిన్న కృష్ణా నదిలో ఒక అమ్మాయి దూకేసింది, అంటే చనిపోయింది కూడా.
తనకి రీజన్ ఏంటంటే షీ డిస్కార్డెడ్ హర్ హస్బెండ్, తర్వాత ఎవరో తనకన్నా యంగర్ ఏజ్లో ఉన్న వాళ్ళతోటి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడం, దాంట్లో ఇంకా నెగటివ్ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడడం, టోటల్గా డ్రింక్ చేయడం, ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకే తెలియని మత్తులో నీళ్ళల్లో పడిపోవడం, ఇలాంటి నేపథ్యం. సో దేర్ ఇస్ చేంజ్ ఇన్ సర్కమ్స్టాన్సెస్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ ప్లెజర్ ప్రిన్సిపల్, క్షణికానందాలు, వాల్యూస్ ఏం లేవు, పాపభీత అనేది కూడా లేదు, ఎవరి లైఫ్ వాడిది, ప్రైవసీ పేరుతోటి ఎవరు ఏం ఆలోచిస్తున్నారో తెలీదు, వాళ్ళ మైండ్లో ఏం మెదులుతుందో కూడా తెలీదు. సో వీ హ్యావ్ టు గివ్ అగైన్ ఇంపార్టెన్స్ టు సమ్ సార్ట్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ అండి. మనిషికి మనిషి అవసరం అనేటటువంటి హ్యూమన్ రిలేషన్స్ కూడా కావాలి. బట్ ఫైనల్గా చెప్పండి, నెక్స్ట్ జనరేషన్ గుడ్ సిటిజన్గా అవ్వాలంటే ఏం చేయాలి? పేరెంట్స్ ఏం చేయాలి? సొసైటీ ఏం చేయాలి? పేరెంట్స్ ముందు పిల్లలు ఎలా గుడ్ సిటిజన్ అవ్వాలని మనం అనుకుంటున్నామో మనం అలా ఉండడానికి 100% ట్రై చేయాలి. గుడ్ పేరెంట్స్. ఎస్, చిల్డ్రన్ విల్ సీ అండ్ లెర్న్. పిల్లలు నువ్వు ఇట్లా ఉండాలి అంటే ముందు నేను అట్లా అవ్వాలి. అలా అని నేనేదో చాలా తక్కువ మార్కులతోటి చాలా కష్టపడి ఏదో పైకి వస్తే అయితే ఇప్పుడు నేను నా పిల్లలకి బాగా మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవటానికి చెప్పడానికి అర్హత లేదా అంటే నో, అలా అని కాదు నేను అనేది. వాల్యూ సిస్టంలో, ఆ వాల్యూ సిస్టంలో, ఆ కాండక్ట్ క్యారెక్టర్లో వీ హ్యావ్ టు స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు ద చిల్డ్రన్, నెంబర్ 1. అలా కాని పక్షంలో కూడా పిల్లలకి అర్థం చేయించాలి ఏ నేపథ్యం నుంచి మనం వచ్చామో, మన రూట్స్ ఏంటి అని. హిస్టరీ అర్థం చేయించాలి పిల్లలకి. నా ఫ్యామిలీ హిస్టరీ, నా రాష్ట్రం యొక్క హిస్టరీ, నా దేశం యొక్క హిస్టరీ, అది అర్థం చేయించాలి. నీ గ్రాస్ రూట్స్, నీ మూలాలు ఏంటి అని అర్థం చేయించాలి. దానికి అంత టైం కావాలి మనకి, వాళ్ళతో అంత టైం స్పెండ్ చేయాలి. ఫ్రెండ్లీగా మెలుగుతూనే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే చేసుకోవాలి. టీచర్స్ తోటి మనకు ఆ మంచి రిలేషన్షిప్స్ ఉండాలి. అలా కాకుండా టీచర్ ఏదో మందులు ఇచ్చాడని చెప్పి వెళ్ళి నేనే నా కొడుకుని కొట్టను, నేను అల్లారు ముద్దుగా పెంచుతాను, ఒక మాట అన్ను, నువ్వెవడు కొట్టడానికి, నీకు జీతం ఇచ్చేస్తున్నాను కదా ఇంకంతే నీది అని పేరెంట్గా నేనే వెళ్ళి టీచర్స్తో చెప్తే రేపు టీచర్స్కి ఏం ఇన్సెంటివ్ ఉంటుందండి పిల్లలు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, నేను మౌలు చేయాలి అనేటటువంటిది ఉండదు కదా యాటిట్యూడ్. ప్లస్ సోషల్ మీడియా ఈజ్ షోయింగ్ సో మచ్ టు ద చిల్డ్రన్, లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. ఆ ఎక్స్పోజర్లో టోటల్గా సోషల్ మీడియాకి పిల్లల్ని దూరంగా పెట్టగలిగే పరిస్థితి లేదు. మొన్న చూసాం కదండి గజియాబాద్లోన, ఇక్కడ 3 పిల్లలు, గర్ల్స్, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ సెల్ ఫోన్ ఎడిక్షన్ అయ్యిందని ఫాదర్ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సెల్ ఫోన్స్ తీసేసుకుంటే 3 కలిసి ఇంటి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారంట. అది అందరి పిల్లలు అలా ఉన్నారని జనరలైజ్ చేయకూడదు, కానీ పిల్లల్లో అట్లాంటి యాటిట్యూడ్ వస్తుంది అని తెలుసుకోవాలి. సో వాళ్ళని మంచి పౌరులుగా ఎదగాలి అంటే ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీ, ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ రిచ్ సొసైటీలో మనకంత ఓపిక, మనకంత తీరిక ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ రావాలి, సోషల్ మీడియాలో చేంజ్ రావాలి, ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో చేంజ్ రావాలి, కల్చర్లో చాలా చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ కల్చర్, లాట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది, లాట్ ఆఫ్ అవేర్నెస్ మనం ఇస్తున్నాం ఎందుకు తీసుకోకూడదు అని. సెక్షువల్ అఫెన్సెస్, పిల్లలకి నో చెప్పగలిగేటటువంటి ధైర్యం ఇవ్వడము, ఏమైనా జరిగితే తల్లిదండ్రులకి ఫ్రీగా చెప్పుకోగలిగే అంత రిలేషన్షిప్ మెయింటైన్ చేయడము, ఎమర్జెన్సీగా ఏమేమి ఉన్నాయి, గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏమున్నాయి అని పిల్లలకి చిన్నప్పటి నుంచి అండర్స్టాండ్ చేయించడము. సో ఇది ఒక సామాజిక బాధ్యత, ఇది అందరి బాధ్యత, కేవలం తల్లిదండ్రుల బాధ్యతో లేకపోతే టీచర్స్ బాధ్యతో కాదు, ఇది అందరి బాధ్యత అని పాలసీ మేకింగ్ అంత స్ట్రాంగ్గా ఉండాలి. గవర్నమెంట్ ఎజెండాకి తీసుకెళ్ళిపోవాలి. ఈ జనరేషను చాలా డిఫరెంట్ పాస్ట్ జనరేషన్ కన్నా. ఈ జనరేషన్కి ఇప్పుడు నువ్వు ఇచ్చేదే నెక్స్ట్ జనరేషన్కి దేశం తీసుకోగలుగుతుంది. యూ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు గెయిన్ సంథింగ్ టుమారో అనే అంత పాలసీ మేకింగ్ జరగాలి. ఇప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు కదండి కొన్ని సోషల్ మీడియా, దాంట్లో గవర్నమెంట్ పాలసీయే తీసుకొని వస్తుంది. ఇట్లాంటి లాస్, ఇట్లాంటి పాలసీస్, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా చేయాల్సిన అవసరం ఉంది. బికాజ్ జనరేషన్ డిమాండ్స్ ఇట్, రాదర్ దాన్ వాళ్ళని బ్లేమ్ చేసేదానికన్నా మనల్ని జస్టిఫై చేసుకొని పిల్లల్ని బ్లేమ్ చేసి జనరేషన్ చాలా చెడిపోయింది, పాడైపోయింది, గ్యాప్ వచ్చేసింది అనే కాకుండా, గ్యాప్ వచ్చింది ఎస్, దానికి ఏం చేయాలి అని పాలసీలోనే చేంజెస్ రావాలి, మన ఆలోచనలోనే చేంజెస్ రావాలి, సిస్టమాటిక్గా చేంజెస్, చాలా ఇన్స్టిట్యూషనలైజ్ చేంజెస్ చాలా రావాలి. మీరు చాలా క్రైమ్ రేట్ చూశారు, ప్రతి కేస్ స్టడీ చూస్తున్నారు, రూట్స్కి వెళ్తుంటారు. ఇటీవల కాలంలో
సింగిల్ పేరెంట్స్ ఉన్న పిల్లలు కొంతమంది క్రైమ్ వైపు వెళ్తుంటారు, అందరూ కాదు కొంతమంది అనేది ఒక వార్త ఉంది, వాస్తుంటారు. చాలా చోట్ల అలా జరిగిందండి. కొన్ని మేము చూసినటువంటి క్రైమ్లో ఎస్పెషలీ చిల్డ్రన్, చట్టంతో విభేదించిన పిల్లలు అని మనం అనాలి, బాల నేరస్తులు అంటాం కానీ అలా అనకూడదు. చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, అందులో చాలామంది పిల్లలు మ్యాక్సిమం 60 to 70% ఆర్ మోర్ దెన్ దట్ ఆల్సో ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్ చిల్డ్రన్. బికాస్ తల్లి ఒక్కతే పాపం తను కష్టపడటం మీదే కాన్సన్ట్రేషన్, పిల్లడి కడుపు నింపడం లేక చదువు చెప్పించడం వరకే కాన్సన్ట్రేట్ చేయగలదు, కానీ అంతకన్నా ఎక్కువ వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇలాంటి సందర్భాలు మీరు చెప్పిన క్వశ్చన్ అయితే కరెక్టేనండి. చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా చూసినప్పుడు చాలా వరకు సింగిల్ పేరెంట్ ఉన్న సిట్యుయేషన్ ఆ సందర్భంలోనే ఉన్నారు. మరి దానికి రెమెడీ ఉందంటారా? దానికి రెమెడీ అంటే ఇది గవర్నమెంట్ హ్యాస్ టు టేకప్ దట్, ఆ సపోర్ట్ మెకానిజం. ఇట్ ఈస్ అ పాలసీ మేకింగ్. కానీ దానికన్నా మనలోనే భర్తతో విభేదాలు కానీ భార్యతో విభేదాలు వచ్చినప్పుడు, ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మనం సర్దుకొని పోతే బెటర్ కదండి. సర్దుకొని పోవడం అంటే మళ్ళీ హక్కులు బాధ్యతలు మధ్య ఉన్నటువంటి క్లాష్. ఎస్, 100% కరెక్ట్ అండి. అది హక్కులకి బాధ్యతలకి మధ్య ఉన్నటువంటి క్లాష్. హక్కు అనగానే నీ ఇష్టం వచ్చింది చేయడం కాదు, నీ హక్కు వేరే వాళ్ళ బాధ్యత, వాళ్ళ హక్కు నీ బాధ్యత. ఇట్ ఈస్ అ మ్యూచువల్ గివ్ అండ్ టేక్. అది తెలిస్తే బాగుంటుంది. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, నా హక్కు అని ఇద్దరు హక్కుల కోసం ఫైట్ చేయకుండా నీ హక్కు నా బాధ్యత, నా హక్కు నీ బాధ్యత, అంత బ్రాడ్ మైండింగ్ ఉంటే అసలు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ పిల్లలు చక్కగా ఉండాలి, గుడ్ సిటిజన్ అనిపించుకోవాలంటే మీరు రెండు చేయాలంటున్నారు సరితా గారు. ఒకటి టైం, 2 టచ్. పిల్లలకి ఎక్కువ టైం ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడండి, కూర్చోండి, వాళ్ళతో స్పర్శ ఇవ్వండి, ఖచ్చితంగా మీ పిల్లల్లో మార్పు వస్తుంది. ఒక భావితరాల్లో మంచి పిల్లలు రావాలంటే కేవలం తల్లిదండ్రులు కాదు, సొసైటీలో కూడా మార్పు రావాలి. ఇది మన సొసైటీ అన్నది చూపిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ ది బెస్ట్ జనరేషన్ అవుతారంటూ సరితా గారు చెప్తున్నారు. ఇది ఈ వారం సరితా మేడంతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతగా నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyanar sir. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. Thank you.